లైవ్లీ మూమెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తాం. ఓసీగా ఏమైనా కొంచెం ప్రసాదం ఇస్తే పోయి ఆడే లంచ్ అని తీసుకొని అయితే వచ్చేస్తాం. వాళ్ళే డేంజర్ ప్లేస్ అనేసి అయితే బోర్డు వేసి ఉండారు. ప్లీజ్ నిజానికి పోరాజు నువ్వు కాలు అడుగు పెడితేనంటే జర్రం జారే మారు ఉంది. ఓకేనా, హ్యాపీనా? మా దినేష్ అండ్ బ్రో అయితే ఫ్లాట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ కపుల్. సో నేను నిన్నంతా మా రిసార్ట్, మా ట్రావెలింగ్ అన్ని అప్లోడ్ చేశాను కదా. హోప్ యూ గైస్ లైక్ దిస్. నేను కామెంట్ డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను. సో టుడే డే 1 ఇన్ కలాసా. యాక్చువల్గా ఈ రోజు అయితే చాలా ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకుంటున్నాము. లైక్ ఇన్ కలాసాలో టెంపుల్స్ ఉన్నాయి, కొంచెం ట్రక్కింగ్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు అన్ని చూస్తారు ఈ వీడియోలో ఎట్లా అన్ని ప్లేసెస్ ఎట్లా ఉంటుంది ఏమి అనేసి. సో ప్లీజ్ డూ వాచ్. సో ఇదైతే మాది బాల్కనీ, మా రూమ్ బాల్కనీ నుంచి వ్యూ ఎంత బాగుందో. సీరియస్లీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మాకు. ఎక్కడ బయటకు వెళ్ళి కొంచెం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి అనిపిస్తలేదు. ఇక్కడే అలా కూర్చొని రిలాక్స్ అవుదాం అనేసి అనిపిస్తుంది. బట్ ఎంత దూరం వచ్చాం కదా, వచ్చినాక ఇంక వెళ్ళి కొంచెం ప్లేసెస్ అయితే చూద్దాం అనేసి. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం. వర్షం అయితే ఉంది, కంప్లీట్ వర్షం. మేమైతే ప్రే చేస్తాను వర్షం రావాలనేసి. ఈ ప్లేస్ లో అంతా కొంచెం వర్షం వస్తేనే కొంచెం ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. యా, సో ఇంకా లేట్ చేసేది. Let's get into the video. మేమైతే రెడీ అయిపోయినాం. చూడండి మా ట్రెడిషనల్ దినేష్ బ్రో. ఫస్ట్ అయితే గుడికి వెళ్తున్నాం, అందుకే మా దినేష్ బ్రో ఇక్కడే ట్రెడిషనల్గా అయితే రెడీ అయి స్టార్ట్ అయిపోయినాడు. సో అందరూ అయితే రెడీ అయిపోయాం. టైం అయితే 11:30, 11:45 అయితే అవుతుంది. వాన్ వస్తూ ఉంది. ఓ ఎస్, వాన్ వస్తూ ఉంది. సరే ఇంకా వెళ్ళి చూద్దాం. మాకు ఈడే ఇంటి రూమ్లోనే ఫొటోస్ అన్నీ తీసుకొని అని చెప్పలో అయితే లేట్ అయింది. సో లెట్స్ గో. వెళ్ళి మనం కొంచెం కలాసాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. లెట్స్ గో. ఎస్, ఆర్ టీమ్ హ్యాండ్సమ్ హుక్. ఈ వానలో ఎంత బాగుంటుందో అండి. మా ట్రెడిషనల్ గ్యాంగ్ వస్తుంది. ఆడుండరు. వాన వాన గొడుగని ఎగిరిపోతా ఉంది. సో స్టార్ట్ అవుతున్నాం. అంబ్రెల్లా కలర్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా ఇష్టమైంది. అందుకే ఇది మొన్న చిత్తూరు పోయినాం కదా, అప్పుడైతే తీసుకొనింది. మన దగ్గర లేదు, అయిపోయిందా? ఎందుకో ఇంతవరకు ముందు గుర్తు పడాలి. సమాధానం అయిపోయింది ఇప్పుడు. కాదు, మా ప్లాన్ మేము ఏదో అనుకున్నాం తెలుసా. లైవ్లీ మూమెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటే. సో ఇప్పుడేమో వాటర్ ఫాల్ ఉందంట. మా హస్బెండ్ గారు ఉండ్రా ಕೂತ್ಕೋಬಹುದು ಹೋಗಿ ಅನ್ಸುತ್ತೆ. ಅಲ್ಲೋ ಇಲ್ಲ ಗೇಟ್ ಕ್ಲೋಸ್ ಮಾಡಿದ್ರು. ಇದೇ ಅಲ್ಲಿ ಬರೋದು ನಮ್ಮ ಒಳಗೆ. ఎప్పుడు చూస్తున్నావు రాజా వాటర్ ఫాల్ ని? ಇಲ್ಲಿ ಬರ್ಬೋದು ಐದು ನಾವು ಟ್ರೆಕ್ಕಿಂగ్. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఒక 12 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా మాకు మా రూమ్ వదిలి వచ్చేకే మనసు లేదు. సరే అనేసి ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయితే వస్తుంది. మాది ఫస్ట్ ప్లేస్ అయితే హొరనాడు దగ్గర శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ఏమైనా ఓసీగా ఏమైనా కొంచెం ప్రసాదం ఇస్తే పోయి ఆడే లంచ్ అని తీసుకొని అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అన్నపూర్ణేశ్వరి టెంపుల్. లెట్స్ గో. అస్సలాముఅలైకుం భాయ్. ನನ್ನವಳೆಂದು ಮಾಯದ ಲೋಕದಿಂದ
ఎంత మధుర యాద. ఇది లొకేషన్ వచ్చేసి కలాస. మనం కలాస నుంచి అయితే మన డెస్టినేషన్ కి వెళ్ళాలి. మన డెస్టినేషన్ వచ్చి హొర్నాడు. ఇప్పుడు సో హొర్నాడు టెంపుల్ కి హొర్నాడులో టెంపుల్ కి కలాస పై నుంచే వెళ్ళాలి. సో కలాస అయితే కొంచెం బాగా డెవలప్ అయ్యి ఉంది ఇప్పుడు, ఇంతకు ముందులా లేదు. ముందు ఎప్పుడు వచ్చినావు రాజు నువ్వు? ఎప్పుడు వచ్చినావు రాజు? నేనే చెప్తాం చాలా మా దినేష్ అండ్ బ్రో అయితే ఫ్లాట్. దినేష్ బ్రో మంది ఇంకా మీరు అనుకున్నది కాదండి. పాపం నైట్ అంతా ఫోటోస్ అన్ని చూసి చూసి అలసిపోయినాడు. ఇప్పుడు పనుకో ఉన్నాడు పాపం. అందరూ మేల్కొన్నప్పుడు పడుకునేది, అందరు పడుకున్నప్పుడు మేల్కొని ఫోటోస్ చూసేది. మేమైతే ఇప్పుడు పాటలు వేసుకొని ఎంజాయ్ చేసుకొని వస్తా ఉన్నాము. మా దినేష్ బ్రో అయితే పనుకో ఉన్నాడు. పాపం వీడియో చూసినప్పుడు ఎందుకురా ఇదంతా. సో మాకి హొరనాడు ఇంకో 5 కిలోమీటర్స్ అంతే ఉండేది. సో వెళ్ళి ఇంకా దర్శనం చేసుకునడం అంతే. అదయ్యాక నెక్స్ట్ వీ హ్యావ్ 3 more ప్లేస్ ఈరోజు విజిట్ చేసేకి, అది కూడా చూపిస్తా. లెట్స్ గో. యాస్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ సరౌండింగ్స్లోనే చాలా హోమ్ స్టేస్, కాటేజెస్, రూమ్స్ అంటే అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా వెళ్తే అక్కర్లేదు, పక్కలోనే మనకి ఈజీగా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంది. గుడి అయితే చాలా పెద్దదిగా ఉంది. మేము లక్కీ ఏమో తెలీదు. మేము సీరియస్లీ ఆషాఢం టైంలో వెళ్ళాము మేము కలాసాకి. సో అప్పుడు ఆషాఢం టైం ఫ్రైడే, ఆషాఢ శుక్రవారం చాలా గ్రాండ్గా అయితే పూజ చేశారు. సో మేము వెరీ నెక్స్ట్ డే సాటర్డే అయితే వెళ్ళాము. సో ఆ డెకరేషన్, అమ్మవారి అలంకారం అన్నీ అలానే ఉన్నింది. సో మీకు అది కూడా చూపిస్తా. లెట్స్ గో. టెంపుల్ అయితే చాలా పెద్దది ఉంది చెప్పాను కదా. అండ్ ఎస్, డెకరేషన్ చూడండి ఎంత బాగుందంటే, ఇంకా లోపల వెళ్తూ వెళ్తూ కంప్లీట్ ఫ్లవర్స్లోనే నింపేశారు గుడిని అలా. అండ్ ఎస్, దిస్ ఇస్ అమ్మవారు, మీరు చూసే ఉంటారు. అండ్ ఇక్కడ లోపల వెళ్ళేటప్పుడు అయితే టీషర్ట్, షర్ట్స్, బనియన్ అన్ని రిమూవ్ చేసినే మనం లోపల వెళ్ళాలి బాయ్స్కి. మాకైతే ఫస్ట్ తెలీదు ఇలా ఆషాఢ శుక్రవారం పూజ ఎంత గ్రాండ్గా చేసి ఉంటారనేసి. బట్ వెళ్ళి చూస్తే అయితే సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఎస్, దిస్ ఇస్ అమ్మవారి అలంకారం. అలా సైడ్ క్యాప్లో అయితే తీసుకునేసాను. యాక్చువల్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ అంత స్ట్రిక్ట్గా కూడా లేదు. అందుకే నేను వీడియో తీసుకొని మేనేజ్ చేశాను. అండ్ గర్భగుడిలో ఇలా పాము అయితే కార్వ్ చేసున్నారు. గర్భగుడి చుట్టూ ఇలా పెద్ద పాము అయితే ఉన్నింది. అండ్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి ఆబ్వియస్లీ. సో అన్నదానం అయితే అక్కడే రైస్ తీసి అక్కడే దానం అయితే ఇస్తారు. ఎస్, ఇదే అమ్మవారు. ఎంత బాగుండిందంటే ఆ గోల్డెన్ కలర్ షేడ్ కళ్ళుకి అలా కన్నుకైతే కొడతా ఉన్నింది. చాలా బాగుంది. అండ్ ఎస్, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చాక మనం ఇంకా ప్రసాదం తినకుండా వెళ్తే ఎలా అనేసి మేమైతే ఎలాగో ప్రసాదం కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ప్రసాదం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడైతే ఇలా చాలా పెద్ద హాల్స్ అయితే ఉంది. వెయిట్ చేసేదే అక్కర్లేదు. ఇలా 2-3 హాల్స్ అయితే ఉన్నింది. అండ్ అనదర్ థింగ్, ఈ టెంపుల్ చాలా నీట్‌గా అయితే మెయింటైన్ చేసున్నారు. సీరియస్లీ ప్లేట్స్, గ్లాస్ ఎంత నీట్‌గా ఉన్నిందో తెలుసా? అండ్ ఇంకా ప్రసాదం అయితే మనమైతే తగ్గేదే లేదు. ఫుల్లుగా అయితే తిని అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆబ్వియస్లీ మనకి గుడిలో ప్రసాదం టేస్ట్ బానే ఉంటుంది. యెస్, నేను చెప్పాను కదా చూడండి ఎంత నీట్‌గా ఉందంటే ఒక్క వాటర్ మార్క్ కూడా లేదు. అండ్ దిస్ సీటింగ్ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఎవరికీ డిస్టర్బ్ లేకుండా మనం తినేసి అలా ఫ్రంట్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోవడం అంతే.
అండ్ ఇది వాషింగ్ అంతా చూడండి, ఇలా మెషిన్స్ వాష్ చేసి అలా పెట్టేస్తే స్టీమ్ అయ్యి బయటకు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ అన్నదానం ఆఫ్టర్నూన్ 12:30 to 2:30 ఉంటుంది అండ్ నైట్ 8 o'clock to 9:30 వరకు ఉంటుంది. ఇంకా తినేసి మేము కొంచెం షాపింగ్ అయితే చేద్దాం, అమ్మవారి విగ్రహం తీసుకుందాం అనేసి అయితే షాపింగ్ చేసుకుందాం. ఫినిషింగ్ అంటే ఎంత బాగా వచ్చింది. అండ్ ప్రైస్ జస్ట్ 800 అంతే. క్యూట్ గా ఉంది. లక్ష్మికి ఇది తీసుకుందాం ఒకటి. ఎందుకు మస్జిద్ కవరా ఇది మంచిది. యాక్చువಲಿ మస్జిద్ కవర్ ఇంట్లో పెడితే మంచిది. ಅಲ್ಲ ಇದು ಮಜ್ಜಿಗೆ ಹಿಂಗೆ ಮಾಡೋದಲ್ಲ ಎಷ್ಟು తినే అనుకున్నా. ఏం దర్శనం అయితే అయిపోయింది, ఇంకా వాన వస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి భోజనం చేసాము. అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి వచ్చి ఇంకా అన్నదానం తినలేదంటే ఎట్టా అనేసి ఇంకా వెళ్ళి భోజనం అయితే చేసుకొని, భోజనం అయితే సూపర్గా ఉంది. సీరియస్ మనకి గుడిలో ప్రసాదం ఎలా ఉన్నా బాగా నచ్చుతుంది కదా. సో బాగా వస్తుంది. త్వరగా అయితే వెళ్దాము. అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేసే అంబతీర్థ. ఓకేనా, హ్యాపీనా? సో అంబతీర్థ అంటే ఒక స్మాల్ ఫాల్స్ కాదు, వాటర్ ఫ్లో ఉంటుంది. అది ఒక ప్లేస్, ఇక్కడ టూరిస్ట్ ప్లేస్. సో ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూద్దాం అనేసి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. సో అంబతీర్థకు వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుంది. ఫుల్ కంప్లీట్ గ్రీనరీ కవర్ అయ్యే మధ్యంలో ఒక రోడ్ మాత్రం. మనం ఆ గ్రీనరీ లోపల అలా దూరుకొని వెళ్ళే మారైతే నాకు అనిపిస్తా ఉంది. ఓకే హస్బెండ్ గారు. రాజ్, స్ట్రైటా రైటా? ఓకే, ఇట్లా రైట్. సో మనమైతే అంబతీర్థకి రీచ్ అయిపోయాము. సో ఇది పార్కింగ్. నేను ఇక్కడేం ఎక్కువ జనాలు ఉండరేమో అనుకున్నా, బట్ జనాలే ఉండరు ఫుల్. ఇక్కడే కారే ఫుల్గా ఉంది. ఫుల్గా అంటే అది 4-5 కార్లు ఉంది. ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ ಇದು. ఒక్క రోజులో చేసినా ఇరుక్కుపోతాం. రాజ్ ముందేమో రోడ్ బాగుంది పదాము కారులోనే అనేసి తొడుకోవచ్చున్నాడు. బట్ అక్కడ ముందర రోడ్ బాగాలేదు, కంప్లీట్గా బురద ఉంది, వెళ్తే దిగిపోతుంది. సో మేమైతే ఇక్కడే యూటర్న్ వేసుకొని ఇంకా అక్కడే స్టార్టింగ్లో పార్కింగ్ చూసారు కదా, అక్కడే ఇంకా వెళ్ళి పార్క్ అయితే చేసేద్దాం అనేసి ఇంకా యూటర్న్ అయితే తీసుకుంటా ఉన్నాం. రోడ్ అయితే కంప్లీట్గా ఆఫ్ రోడ్. ఇది చాలా వరకు ₹1 కాయిన్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికో ఒకరికి. యాక్చువల్లీ కాలు అడుగు పెడితేనట్టే జర్రని జారే మారు ఉంది. సో హుషారుగా వెళ్ళాలి. తెలీదు లొకేషన్ ఎట్లుంటుంది ఏమని, బట్ రోడ్ అయితే కొంచెం ఆఫ్ రోడింగ్ కన్నా ఇంకా కొంచెం ఇదిగానే ఉంది. అండ్ అగైన్ లీచెస్ అయితే ఉంది ఇక్కడ ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ కార్ సాహసం అంతా చేసి, యాక్చువల్లీ ఇక్కడ కార్ ఎత్తుకొచ్చుంటే ఈ రోజు అంతా ఈడే కాదు, ఈడే ఉండిపోవాల్సి వచ్చింది. లక్కీగా ఆడే పెట్టేసి మంచి పని అయిందనమాట. ఇంకా చూడండి వాళ్ళు బ్యాక్ సైడ్ వస్తున్నారు. సెంటర్ ఆఫ్ ద రోడ్లో అయితే వెళ్తున్నాము. ఎందుకంటే లీచెస్కి భయపడి ఎందుకంటే బ్లడ్ తాగుతుంది, మళ్ళీ చూస్తే ఇరిటేషన్ కదా. రాజు గారు చూసే ఒళ్ళట్టే జిలకరిస్తుందంట. ఇక్కడైతే కొంచెం ప్రైవేట్ హోమ్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు ఇదంతా చాలా యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఈ లొకేషన్ ఎట్లుందేమో తెలియదు కానీ మన ఎక్స్పీరియన్స్కి రావచ్చు ఇక్కడికి. లొకేషన్ కూడా అల్టిమేట్ గా ఉంది. ఈ మాన్సూన్ సీజన్స్ కి ఇలాంటి ప్లేసెస్ నార్మల్ సమ్మర్ కి అయితే ఏమి బుడదుండు ఏమి ఉండదు. మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే వస్తుంది. పురుగులు ఇలా వానకాలంలో ఏం పురుగులు ఉన్నా బయట వచ్చేస్తుంది కదా. మీరు చిక్మంగళూరు అట్లా ఇట్లా వెళ్ళుంటారు, అర్జరీ ఫాల్స్ అది ఇది అని చెప్పి. బట్ అది డైరెక్ట్ గా జీప్ లో తీసుకెళ్తారు. అది చాలా నోన్ ప్లేసెస్. అండ్ అక్కడ కూడా నడుచుకొని పోయేది ఉంది, బట్ అది క్రౌడెడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అనుకోండి ఎవ్వరూ లేరు. మనము మన ఇద్దరు ప్లస్ నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. మనము చాలా ప్రైవసీ అయితే ఉంటుంది ఈ ప్లేస్ లో. ₹1 ఏరుకుంటా ఉన్నాను. హుషార్రా. ఓకే,
యా చూద్దాం, ఇంకా ఒక 350 మీటర్స్ క్లోజ్లో ఉన్నాము. కార్ పార్కింగ్ నుంచి 500 మీటర్స్ అయితే కార్ పార్కింగ్ ఏమైనా కారు 4x4 వీలర్స్, తారు ఇలాంటి కార్స్ అయితే డైరెక్ట్గా వెళ్తుంది. ఇట్లా నార్మల్ హ్యాచ్ బ్యాక్, ఎస్యూవీస్ ఇట్లాంటివి అయితే రిస్క్ నాకు తెలిసి వద్దు. టు అవాయిడ్ అక్కడే పెట్టేసి కొంచెం పీస్గా పోయేసి రావచ్చు. ఆడ కార్లో పోయే బదులు కార్ అక్కడే పెట్టేసి మనం ఇలా నడుచుకొని కూడా బాగుంటుంది. చల్లగా గాలి డ్రిజిల్ అవుతా ఉంది, బాగుంది యాక్చువల్లీ. ఓకే, యా సీ యూ సూన్. సో ఇప్పుడు సౌండ్ అయితే ఇక్కడికే వినిపిస్తూ ఉంది. చాలా నాకైతే హెవీ ఫ్లోనే ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. సో పదండి, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు త్వరగానే, వెళ్దాం. కాదు ఓకేరా, ఇప్పుడు ఎక్కడ పోవాలా? సో ఇక్కడ వాళ్ళే డేంజర్ ప్లేస్ అనేసి అయితే బోర్డు వేసి ఉండారు. యా సులి ఆ సైక్లోన్ లా వస్తుంది, సొంటరు గాలి మరి. సో హుషారుగా అయితే వెళ్ళాలి. చుట్టుకొని నువ్వు అది బయట రాలేవు, ఆ స్పీడ్ కైనా అట్లా చచ్చిపోతావు. ఆడాలి ఎంతసేపు అని హోల్డ్ చేస్తావు దాన్ని. సుడిగాలి అంటారు కదా, కాదు రాజు. నటరాజు భయంకరంగా అనిపిస్తుంది కదా. ఈ పక్క చూస్తే జస్ట్ స్లైట్ వాటర్ ఫ్లో లా ఉంది. రండి ఇంకా ఆ పక్క ఎలా ఉందో చూద్దాము. వావ్, ఎంత బాగుందో చూడండి. వన్ ఆఫ్ ద అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అని చెప్పొచ్చును. చాలా బాగుంది వాటర్ ఫ్లో అయితే. యా కొంచెం ఇంత నడిచి వచ్చిన దానికి వర్త్ అనేలాగా ఉంది ఇది. యా చూడండి, మన వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళి అక్కడ యా లో చూడండి. And it's very risky to go, friend. చాలా ఫ్లో ఉంది. ఇప్పుడు అంబతీర్థ అయితే చూసాం కదా, వాటర్ ఫ్లో అయితే ఫుల్గా ఉంది. చాలా రిస్క్ ప్లేస్, హుషారుగా రావాలి. సో ఇంకా ఇక్కడే ఎక్కువ సేపు ఉండేది వద్దు అనేసి ఇక్కడ స్టార్ట్ అవుదాం అనేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ప్లేస్ కూడా నెక్స్ట్ సోర్మ్ అనే వాటర్ ఫాల్స్ ఉంది. సో అక్కడికి వెళ్దాం అనేసి అయితే నెక్స్ట్ రిటర్న్ అవుతున్నాం. సో ఇంకా సోర్మ్ అనే వాటర్ ఫాల్స్ అయితే కలుసుకుందాం. లెట్స్ గో. యా సోర్మ్ అనే ఫాల్స్కి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు. 2.5 కిలోమీటర్స్ చూపించింది లోపల మెయిన్ రోడ్ నుంచి లోకల్ రోడ్కి. రోడ్ అయితే ఇట్స్ ఫైన్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా చాలా దూరం ఉంది. ఇక్కడ రెడ్గా ఉంది మ్యాప్లో. మేమైతే కన్ఫ్యూజ్ అయ్యాము, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వచ్చేసేయండి. వాటర్ ఫాల్స్ ని మా వాళ్ళే అజ్యూమ్ చేసి స్కేల్ చేసి రేడియస్ చేసేసారు. ఇప్పుడైతే సూర్మ్ అనే ఫాల్స్ కి వచ్చాము. ఇంకా పార్క్ చేసి కార్ లో చూసారు కదా ఎంత రిస్క్ అయింది మనం కార్ ఎక్కి పైన. సో సూర్మ్ అనే ఫాల్స్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాలంట. అందుకే ఇంకా నడుచుకొని పోదాము అనేసి అదే నడుచుకొని పోదాం. ఇక్కడ ఫుల్ బుడదగా ఉంది, జారిపోతుంది. రాజ్ ఇద్దరు మేలు కాలిట్టా ఇంత బుడద ప్యాడ్ పడిపోయి కాలు పెట్టి జారినాడు. రాజ్ రాజ్ ప్లీజ్ నిజానికి పోరాజు నువ్వు. మా వాళ్ళైతే ఫుల్ కష్టపడతా ఉంటారు వచ్చేకి. కాదు నిన్ను కాపాడేదానికి.
రాజు స్టేబుల్ చేస్తాం. దేని అప్పుడు ఫ్రంట్ కదా పెట్టాలి. నువ్వే తగ్గ స్టఫ్ మనం రోడ్లో పోదాం కదా. రాజ్ నీ సాహసాలు ఏం జారలేదు రాజ్. సో ఇప్పుడే నేను ఒక క్యూట్ ప్లేస్ అయితే చూసాను, మీకు కూడా చూపిస్తాను. నేను అక్కడికి వెళ్తాను, ఎంత బాగుంది తెలుసా ఈ ఇంత ఫారెస్ట్ లో క్యూట్ ప్లేస్. ఎస్ పోదాం ఇప్పుడు. పట్టుకోండి దగ్గర. సో మా వాళ్ళ దీనిపైన పోయే సాహసాలు చూడండి, భయము బట్ మనకి ఫొటోస్ అయితే కావాలి చూడండి. అట్లా అట్లా బట్ నేను చెప్పాను కదా ప్లేస్ యా చూడండి, పిక్స్ ఎంత బాగా వస్తా ఉందో. వీడియోని ఎంత బాగా అంటే పిక్స్ ఇంకా క్లారిటీగా వస్తుంది. హుషారు జాగ్రత్త. ఏ హుషారు హుషారు. చూసారు కదా వే ఎంత ఉందో అనేసి. చూడండి సీరియస్లీ దిస్ ఇస్ ఆసమ్ వే. ఆసమ్ అంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది, థ్రిల్ ఉంది. ఫుల్గా ఉండరు జనాలు. యాస్ దిస్ ఇస్ సూర్మనే వాటర్ ఫాల్స్. చాలా బాగుంది కదా. అండ్ ఎస్ క్రౌడ్ కూడా కొంచెం హెవీగానే ఉంది. నేను చెప్పాను కదా కలాస రీసెంట్ టైమ్స్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఆఫ్టర్ రక్షిత్ శెట్టి దట్ నోట్. సో నేనైతే కంప్లీట్ 360 యాంగిల్ ఎలా ఉంది వాటర్ ఫాల్ దగ్గర అయితే చూపిస్తా. దిస్ ఇస్ ది టాప్. యాక్చువల్లీ కెమెరాకి ఎంత క్లారిటీగా బాగా వచ్చింది. ఎస్ హ్యావ్ అ లుక్. చూసారు కదా సూర్మనే వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ వాటర్ ఫాల్ కన్నా ఈ వెళ్ళే దారి ఇంకా ఆసమ్ గా ఉంది యాక్చువల్లీ. చూసారు కదా ఇంకా బ్యాక్ సైడ్. ఎస్ యాక్చువల్లీ 6 o'clock క్లోజ్ అయిపోతుంది, సో అందుకే త్వరగా వెళ్తా ఉన్నాము. అందుకే మేము వాటర్ లో కూడా ఆడలేదు, వాటర్ చాలా ఫోర్స్. అండ్ వీ హ్యావ్ అ చేంజింగ్ రూమ్ ఆల్సో. చేంజింగ్ రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసి ఉన్నారు. హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. సో ఇంకా టైం కూడా ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళి. అండ్ అక్కడ పిక్స్ కూడా కొంచెం బాగా వస్తుంది అక్కడ. సో ఇక్కడైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళి లెట్స్ టేక్ సమ్ పిక్స్. లెట్స్ గో. కదా చాలా కష్టం బ్రో అది. ఆన్ ది వేలో వస్తూ అయితే హ్యాంగింగ్ బ్రిడ్జ్లో హెవీ క్రౌడ్ ఉంటారు అనేసి అన్నారు. బట్ మేము ఇక్కడ వచ్చి చూస్తే హ్యాంగింగ్ బ్రిడ్జే మాది అనేలా అనిపించింది. ఒక్కరు కూడా ఒక్క సింగిల్ పర్సన్ కూడా లేదు, జస్ట్ V5 అంతే. సో ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్ మందే అనుకొని మేము పిక్స్ అయితే
చాలా పిక్స్ అయితే తీసుకున్నాం అండ్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఎస్. అండ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద పైనుంచి కింద వాటర్ చూస్తా ఉంటే అలా మనకి ఫెయింట్ అయ్యేలా ఫీల్ అవుతుంది. వాటర్ అలా ఫ్లో అవుతా ఉంటుంది కదా! దట్ బ్రిడ్జ్ హ్యాంగింగ్‌లో ఉంటుంది. కింద ఏమి సపోర్ట్ ఉండదు. అండ్ ఈవెన్ బ్రిడ్జ్ కూడా షేక్ అవుతుంటుంది. ఎస్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది ఈ రోజుకి. వాన స్టార్ట్ యా, అయిపోయింది. వర్షం అయితే పడతా ఉంది. అండ్ హ్యాంగింగ్ బీచ్ మేము వచ్చినప్పుడు చాలా క్రౌడ్ తక్కువ ఉంటుంది, క్రౌడ్ బట్ తక్కువ కాదు, క్రౌడే క్రౌడ్ లేదు. లాస్ట్కి అసలు ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది, క్లోజ్ టు. మొబ్బు ఇంకా అయిపోయింది ఇంకా. స్టార్ట్ అయిపోదాము, ఇంకా రిసార్ట్కి వెళ్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎస్. ఓకే, లెట్స్ క్యాచ్ అప్ యూ ఇన్ ద రిసార్ట్. ఫైనల్లీ రిసార్ట్కి అయితే వచ్చాము. ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఏమైనా కొంచెం తినేసి అయితే రెస్ట్ తీసుకొని అయితే ఇంకా నెక్స్ట్ రేపు. సో ఇప్పుడైతే డిన్నర్ అయిపోయింది. మా రిసార్ట్లో అయితే అందరూ ఫుల్ జోష్లో ఉండారు. సో వాన్ వేరే వస్తుంది, ఇంకా డిన్నర్ అయింది, ఇంకా రూమ్కి అయితే వెళ్ళి ఇంకా ఫ్లాట్. ఈరోజు అయితే ఫుల్ టయర్డ్ అయిపోయి ఉన్నాము. ఇంకా రేపు కూడా ఇంకా ప్లాన్స్ ఉంది కదా, సో అందుకే ఈరోజు కొంచెం లేసి పనుకొని రెస్ట్ తీసుకుంటేనే రేపుకి వెళ్ళేకి బాడీ సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ ది డే. మా డే కళాశాలలో డే 1 చాలా అంటే చాలా బాగా అయింది. మాకి చాలా అడ్వెంచరస్ ట్రెక్కింగ్స్ అండ్ మేము అలా ప్లేస్ ఉంటుందనేసి మాకు తెలీదు. చాలా అయితే బాగుంది. డే 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది మేము సపరేట్గా అన్ని ప్లాన్ చేసుకున్నాము. సమ్ ట్రెక్కింగ్ వ్యూ పాయింట్స్, ట్రెక్కింగ్ కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది అనేసి రిసార్ట్ వాళ్ళు చెప్పారు. ట్రెక్కింగ్ కూడా 8 కిలోమీటర్స్ ఉంటుందంట. జీప్ రైడ్స్ అన్నీ ఉంటుందంట. మన కారు అక్కడి వరకు వెళ్ళదు. సో జీప్ రైడ్స్ అంతా ఉంటుందంట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండే రేపు ఎప్పుడు అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే మనం ఫ్లాట్ అయితే కానీ తెల్లారితో లేసే కొంచెం కష్టం అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ ది డే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కళాసా డే 2 వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్. ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us.